श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणाम् आनश्वन्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। रूपं दृश्यं लोचनं दृक् दृग्दृश्यं दृक्तुमानसम् दृश्याधिवृत्तयः साक्षी दृगेव न तु दृश्यते। ఈ గ్రంథము రెండు నామధేయములతో విరాజిల్లుచున్నది. కొందరు దీనిని దృగ్దృశ్య వివేకము అని అంటున్నారు. దీనికే వాక్యసుధ అనే పేరు కూడా గలదు. ఎక్కడైనా మీకు ఆ పేరు కనబడితే మీరు కంగారు పడక్కర్లేదు, దీని పేరేది. టెక్స్ట్ ఒకటే, పేర్లు రెండు ఉన్నాయి. వాక్యసుధ అనే పేరుని బట్టి దాని లోపల ఏముందో తెలిసే అవకాశం లేదు. మంచి వాక్యములు అని అర్థం. అమృతము వంటి వాక్యములు. ఏం వాక్యములు అవి? కానీ దృగ్దృశ్య వివేకము అని పేరుని బట్టి సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఈ కారణం చేతనే పెద్దలు దృగ్దృశ్య వివేకము అనే నామమును ప్రిఫరెన్స్, అది ఈ రెండో పేరు కంటే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇచ్చినారు. దీని రచయిత ఎవరు? మళ్ళీ అగైన్ రెండు పేర్లు ముందుకు వస్తూ ఉంటాయి. ఒకటి శంకర భగవత్పాదులు, రెండు విద్యారణ్య మహర్షి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయ్యి ఉంటారు. అద్వైత వేదాంత గ్రంథము. కొంతమంది అద్వైతాన్ని వెటకారం చేస్తారు. అద్వైతాన్ని వెటకారం చేయటం తేలికగా, ఎందుకంటే జగమే మాయ. వెటకారం చేయొచ్చుగా. దాన్ని వెటకారం చేయడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. తెలుసుకోవడానికి చాలా తెలివితేటలు కావాలి. ఒక తపస్సు ఉంటే కానీ తెలుసుకోలేడు. జగమే మాయ. వెటకారం చేయడానికి ఏముంది? ఇప్పుడు స్వామిని పరిహాసం చేయడానికి తెలివితేటలు ఎందుకు? మా ఇంటి పక్కన ఉన్న పిల్లలే పరిహాసం చేస్తారు నన్ను. దానికి తెలివితేటలు అక్కర్లేదు. స్వామి ఏమిటో తెలియాలంటే కొంచెం తెలిసి ఉండాలి. స్వామి అంటే ఈ స్వామి కానక్కర్లేదు, ఏ స్వామి అయినా కూడా పరిహాసం చేయకూడదు, చాలా తప్పది. అయితే మీరు ఓ పాట వినుంటారు, జగమే మాయ బ్రతుకే మాయ అని, సినిమా పాట. అది ఇప్పుడు వచ్చిన పాట లాంటి పాట కాదు. అది రాసిన ఆయన ఎవరో సముద్రాల రాఘవాచార్య ఎవరో మహావిద్వాంసుడు రాసినాడు దాన్ని. దాని మూలము శరత్చంద్ర చటోపాధ్యాయ, గొప్ప బెంగాలీ రచయిత. దానికి తెలుగులో ఎవరో అనువాదం చేసిన, తెలుగులో ఈ శరత్ పుస్తకములను ఒక ఆయన అనువాదం చేశారు తెలుగులో. నేను తెలుగు అనువాదములు శరత్ చంద్ర పుస్తకములను కొన్నింటిని నేను చదివినాను అప్పట్లో. కాబట్టి ఒక పండితుడు, ఒక మహాకవి రాసిన గ్రంథమును ఒక పండితుడు అనువాదం చేశాడు. దానిపై ఒక కవి ఆ అనువాదాన్ని మనస్సులో పెట్టుకుని ఒక పద్యమును రాసినాడు. దానికి ఎవరో ట్యూన్ కట్టి పాట పాడినారు. అది దాని బ్యాక్గ్రౌండ్. దాన్ని పరిహాసం చేయటం కోసం ఉద్దేశించినది కాదు, అది తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ ఈ అద్వైత శాస్త్ర గ్రంథము శంకరులు కావచ్చును, విద్యారణ్య స్వామి కావచ్చు. దీని మీద నేను కొంత పరిశీలించినాను ఎవరై ఉంటారా అని. నాకు శంకరులు పరిచితులే, విద్యారణ్యులు పరిచితులే, ఇద్దరు పరిచితులే. అంటే పరిచితులు అంటే మా మేనమామ ఎవరో అనుకున్నారు, అలా కాదు. పరిచితులు అంటే వారి రచనలు బాగా అనుభవంలో ఉంటాయి. ఉదాహరణకు పంచదశి ఎన్నో సెక్షన్స్ నేను పాఠం చెప్పాను, ఇక్కడ చెప్పాను,
అమెరికాలో కూడా పంచదశి నేను చాలా విస్తారంగా పాఠం చెప్పాను. కాబట్టి ఆ శ్లోకం చూసిన వెంటనే విద్యారణ్య స్వామి యొక్క స్టాంపు తెలుస్తూ ఉంటుంది. శంకరులు ప్రకరణ గ్రంథాలు, ఈ శ్లోకం చూస్తే ఇది విద్యారణ్య స్వామిది కాదు, ఇది శంకరులదే. తర్వాత విషయ శ్లోకము యొక్క శైలి, రచనా శైలి శంకరుల స్టాంపు ఉంది, విద్యారణ్యుల స్టాంపు లేదు. విషయ ప్రతిపాదన పద్ధతి లేకపోతే విషయ ప్రతిపాదన శైలి, దాని యందు కూడా శంకరుల యొక్క స్టాంపే కనపడుతుంది. కాబట్టి దీన్ని శంకర భగవత్పాదుల యొక్క రచన అని నేను అనుకుంటున్నా. చాలామంది పెద్దలు అలాగే అనుకున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు విద్యారణ్యుడు అని కూడా అన్నమాట గలదు. పోనీ ఎవరైనా కూడా మొత్తానికి అద్వైత శాస్త్ర గ్రంథం, అద్వైతాన్ని వెటకారం చేసి వాళ్ళ గ్రంథం కాదు ఇది. ఓకే, గమనించదగ్గది. తర్వాత ఈ గ్రంథము ఏవో ఎక్కువ శ్లోకాలు లేవు, 60 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ గ్రంథము యొక్క సారము, దీన్ని అధ్యయనము చేయడం ఎలాగా అంటే శ్లోకాలు కంఠస్థం చేయడం కాదు, లేకపోతే శ్లోకాలకి ప్రతిపదార్థ తాత్పర్య అన్వయ దండాన్వయ ఇలాగా అవి కాదు. అవి అవసరమే ఓ మేరకు. కానీ ఆ శ్లోకములు ఇవి విచారము, ఆత్మవిచారము చేయుటకు ఉద్దేశించినవి. మీరు విచారము చేయవలెను. భోజనం చేయడం కాదు విచారము చేయుట అంటే. భోజనం చేస్తూనే ఉంటారుగా, విచారం చేయడం అంటే అలాంటిది అనుకోకూడదు. ఇప్పుడు జనులు ఒక రకమైన లూజ్నెస్ అంటే మనస్సులో గాఢమైన శీలత లేకుండా దానికి అలవాటు పడి ఉంటారు. జనుల యందు గాఢశీలత ఉండదు, తక్కువగా ఉంటుంది. అంటే బుద్ధిని లోతుగా ఆలోచించి తెలుసుకునే అలవాటు ఉండదు. ఇదికే పైపైన మనస్సు పైపైన ప్రవహిస్తుందే తప్ప సూపర్ఫిషియల్ మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. అలాగే ఉంటుంది తప్ప లోతు లేకపోవటం అనే దోషము మీకు సమాజంలో కనపడుతుంది. అంచేతనే జనులు ఈ కళ్యాణములు చూచుట, కళ్యాణాన్ని ఏం చూస్తారు? కళ్యాణం, దేవుడి కళ్యాణం ఏం చూస్తారు? సో ఆ మంగళసూత్రం ఎలా పట్టుకుంటారు? అలా చూడ ఏమిటి చూస్తారు? పోనీ ముట్టుకున్నారే అనుకోండి, వెళ్ళి పట్టేసుకుని ముట్టేసుకున్నారు. వాట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? వాట్ యూ గెట్? మీకు వెంటనే ఒక సెన్సేషన్ వస్తుంది. అంటే ఒక ఐంద్రియకమైన ఒక ఉత్సుకత, ఏదో ఒక ఉత్సాహం కలుగుతుంది. ఒక సెన్సేషన్ అంటారు ఇంగ్లీష్లో. సెన్స్ అంటే ఇంద్రియము, కాబట్టి ఐంద్రియకమైన ఒక హడావిడి, ఒక ఉత్సుకత అని అన్నాను. ఉత్కంఠ, ఎక్సైట్మెంట్, ఇంగ్లీష్లో ఎక్సైట్మెంట్ వస్తుంది. అది మతం దాని మీద నడుస్తూ ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ జనులను ఎక్సైట్ చేసి మతం పబ్బం గడుపుకుంటూ ఉంటుంది. సినిమా వాళ్ళలాగే, సినిమా వాళ్ళు సినిమా తీస్తాడు, వాడి దృష్టి ఎలా ఉంటుంది? ఈ సినిమా కథ జనులను అలా పట్టేసి ఉంచగలుగుతుందా? ఎటువంటి హీరోని పెట్టుకోవాలి, ఏ హీరోని చూడడానికి జనులు అధికమైన ఉత్కంఠను కలిగి ఉంటారో అటువంటి హీరోని పెట్టుకోవాలి, హీరోయిన్. ఆ రకంగా దర్శకుడు ఎంతసేపు వాడి దృష్టి ఎలా ఉంటుందంటే, శ్రోతలు లేక ద్రష్టలు చూసే సినిమాకి పోయేవాళ్ళు వాళ్ళని కట్టిపడేసి ఇట్లా ఉండాలి, కథాకథనము అలా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటాడు. మతాలు కూడా అటువే. మతములు ఎలా ఉంటాయంటే ఎక్కువ జనాన్ని మన విశ్వాసములోనికి లాగుట. దాన్ని ఇంగ్లీష్లో ఫ్లాక్ అంటారు. దానికోసం ఉంటాయి. కాబట్టి ప్రసాదాలు దండిగా పెట్టడం, తర్వాత చాలా హైప్, ఎక్కువగా హైప్ చేయటం, తర్వాత చాలా జనులను ఎక్సైట్ చేయటం, వాళ్ళకు ఒక సెన్షువస్ అంటే సెన్సెస్కి సెన్సోరియల్ ఎక్సైట్మెంట్ వచ్చేట్లా చేయటం, వాళ్ళని అలాగా ఉత్కంఠ భరితులుగా తయారు చేయటం చేసి ఆఖరికి ఏమీ ఉండదు, దాంట్లో ఏమీ ఉండదు. అందరూ కూడా ప్రసాదమే ఉంటుంది. దాంట్లో ఏదైనా మీనింగ్ఫుల్ ఏదైనా ఉందంటే ప్రసాదం భక్షయతే అనేది కొంత సబ్స్టాన్షియల్గా ఉంటుంది. అందుకు మించి విషయం ఏమీ ఉండదు. అటువంటి దానికి అలవాటు పడి ఉంటారు. లేదా కథ చెప్తూ ఉంది.
శ్రీకృష్ణుడు 3 రకాల లీలలను చేసినాడు. ఎందుకు చేయడం? లీలలు చేయడం ఎందుకు? పని పట్టలేదా ఏమి? భక్తులను ఉద్ధరించాలి కానీ ఈ లీలలన్నింటినీ చేయడం ఎందుకు? ఏం లీలలు చేశాడు? 3 రకాల లీలలు. ఒకటి కంసాది పూతన మొదలుపెట్టి కంసుల వీళ్ళందరినీ కూడా సంహారం చేసినాడు. అది లీల అవుతుంది. అది దాన్ని లీల అనవచ్చునా? ఏదో తప్పనిసరి చేశాడు సరే, కానీ మరి దుష్ట శిక్షణ చేయాలి కదా అని అనుకుని ఊరుకోవాలి తప్ప దాన్ని లీల అని ఎలా అంటారు? భక్తులను ఉద్ధరించినాడు, పోనీ దాన్ని, అది కూడా లీల కాదు. అది తప్పక చేయదగినటువంటి కర్తవ్య కర్మల్లో పడుతుంది భక్తులను ఉద్ధరించడం. ఇంకొక లీలను చేసినాడు. ఈ రకంగా ఇలాగంటి కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండటం, దానికి అలవాటు పడుతుంటారు. మేము మీకు పోటీ మేమేం తీసుకోలేదని వీళ్ళు శివపురాణం పట్టుకునే దాంట్లో కథలను చెప్తూ ఉంటారు. ఈ కథలు ఒక పద్ధతిలో ఉంటాయి, ఆ కథలు ఇంకో పద్ధతిలో ఉంటాయి. దీనికి అలవాటు పడ్డవాళ్ళు దీనికి, దానికి అలవాటు పడ్డవాళ్ళు దానికి. ఈ రకంగా సమాజము కథలను వినుటకు, కర్మలను చేయుటకు, చేసి ఓపిక కూడా లేదు, ఎవరో చేస్తుంటే చూసి తప్పట్లు కొట్టుటకు, ఉత్కంఠ భరితులగుటకు అలవాటు పడి ఉంటారు. అలాంటి ధోరణిలో ఉన్నవారికి ఇటువంటి ఉద్గ్రంథముల యొక్క అధ్యయనము అది చాలా కఠినమైన విషయం. విచారము చేయాల్సి ఉంటుంది. విచారం ఎలా మొదలవుతుందంటే తన కేసి తాను చూచుటతో మొదలవుతుంది. అది విచారం, ఆత్మవిచారం. నేను చెప్పేది ఆత్మవిచారం, జగద్విచారం కాదు. జగత్తులో విచారం చేయాల్సింది ఏమీ లేదు. జగత్తు అలా నిత్య పరివర్తనశీలము. జగత్తు అలా మారిపోతూ ఉంటుంది. జగమే మాయా అంటే జగత్తు అలాగే ఏమీ ఉండదు, మారిపోతూ ఉంటుంది. మాయ కాదు అది. ఇప్పుడు ఎంఎస్ఎన్ ఆఫీస్ అని ఉండేది కంప్యూటర్లో. ఇప్పుడు వెళ్ళి ఎవరైనా ఎంఎస్ఎన్ ఆఫీస్ ఉందా అని కంప్యూటర్ వాళ్ళని అడిగితే అదేమిటిదని అడుగుతారు వాళ్ళు. అది పోయింది. ఎంఎస్ ఆఫీస్ పోయింది. నల్లగా ఉండేది స్క్రీను, మధ్యలో తెల్లగా ఈ అక్షరాలు అవి వచ్చేవి. అది చూస్తే మంచి ఉత్సాహంగా విడ్డూరంగా ఉండేది. అది పోయింది. అది పోయి విండోస్ అని వచ్చింది. విండోస్ నెంబర్ లేదు, ఏం లేదు, విండోస్. ఆ విండోస్ అనే మాట విని పూజ్య స్వామీజీ అన్నారు, వీడి పేరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో విండోస్ అనే పేరు. బిల్ గేట్స్ మొట్టమొదటిసారిగా పెట్టాడు, విండోస్ అని పేరు పెట్టాడు. ఏమిటి విండోస్ ఏమిటి అంటే ఇంటి లోపల కూర్చొని విండోలోంచి చూస్తే ఊరంతా కనపడుతుంది, ఆ వీధంతా కనపడుతుంది. ఆ రకంగా ఈ కంప్యూటర్ ముందు కూర్చుని ఆ విండోస్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే నీకు ప్రపంచంలో అనేక విషయాలు కనపడతాయి. అదే అయ్యి ఉంటుంది వాడు ఉద్దేశ్యం అని స్వామీజీ ఆయన చెప్పారు. అవును, కరెక్టే అయ్యి ఉండొచ్చు అని నేను అనుకున్నా. అది ఇప్పుడు లేదుగా, విండోస్ లేదుగా, విండోస్ పోయింది. ఎక్స్పీ అని వచ్చింది. నేను అనుకున్నాను ఎక్స్పీ చాలా బాగుంది, ఇంకా మీరు మారిస్తే మర్యాదగా ఉండదు అని నేను అనుకున్నా. ఆ ఎక్స్పీ పోయింది. విండోస్ 3 వచ్చింది, విండోస్ 7 వచ్చింది, ఇప్పుడు విండోస్ 10 వచ్చింది. అది పోయి విండోస్ 11 వచ్చింది. నిత్య పరివర్తనశీలము. దీన్ని మాయ అంటారు. మాయ అంటే అది వెటకారం చేసేది ఏమీ కాదు. అది మాయా అంటే దాని అర్థం అది. ఇప్పుడు ఇంద్రజాలికుడు టోపీలోంచి గుడ్లు తీస్తాడు, చేతికర్రలోంచి నెమలి ఏదో తీస్తాడు. అలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాడు. దీంట్లో నీళ్ళు ఇంకో దాంట్లో పోసి ఖాళీ చేసి ఖాళీ చూపించి అక్కడ పెట్టి మళ్ళీ తీస్తాడు దాంట్లో నీళ్ళు. ఇలాగ చేస్తూ ఉంటాడు. అలాగే గంట సేపో గంటన్నర సేపో అనేకానేకములైన ట్రిక్స్ చేస్తాడు. ఆ ఇంద్రజాలం యొక్క షోని ఏమని వర్ణించవలేను? మాయా అని వర్ణించతగ్గును. ఈ జగత్తు కూడా ఒక ఇంద్రజాలము వంటిదే ఇది. ఆ పరమేశ్వరుడు ఐంద్రజాలికుడు ఆయన. ఇంద్రో మాయాభిఃపురూప ఈయతే అని ఋగ్వేదం వర్ణించినది. కాబట్టి దానిని అలా వెటకారము చేయుట ఎంత దోషము. కాబట్టి విచారము చేయాలి. జగత్తు గురించి విచారం ఏం చేస్తారు మీరు? అది మాయది. అది హుళక్కి ఏమీ లేదు అక్కడ, ఉడికే ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. విచారము చేయవలసినది ఆత్మ తనకేసి చూసుకుని తన గురించి విచారము చేయాలి. తన గురించి విచారము చేసేప్పుడు దాంట్లో మొదటి అడుగు ఏమంటే తనకేసి చూసుకుని తను ఏ స్థితిలో ఉన్నాడో అది గుర్తించుట. నేను ఏ స్థితిలో ఉన్నాను దానిని గుర్తించవలేను. అది మొదటి మెట్టు. ఆ మెట్టుకి ఏమని పేరు పెట్టారంటే జ్ఞానోదయం అవుతున్నది అని పేరు పెట్టారు.
నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గుర్తించుకొనుట, అది జ్ఞానోదయం వైపు ఒక అడుగు వేసినట్లయినది. ఉదాహరణకి నా కేసు నేను చూసుకుంటే నాకు తెలుస్తుంది ఏమని, నేను చాలా కంగారు మనిషిని, అనాలోచితంగా ఏవేవో చేసిన పొరపాట్లు చేసినటువంటి సందర్భము గలదు గతంలో. ఇప్పుడు వాటిని తలుచుకుని దుఃఖించడం పాయింట్ కాదు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనాలోచితంగా నేనేవో కొన్ని పొరపాట్లు చేసి సందర్భము గలదు అని కనపడుతుంది నాకు. నేను కంగారు మనిషిని. ఇక్కడ కోతులు వస్తూ ఉంటాయి చూడండి, చాలా కంగారుగా ఉంటాయి కోతులు. ఆ కోతులకు ఎటువంటి కంగారు గలదో నాకు కూడా అటువంటి కంగారు ఉన్నది అని నాకు తెలిసింది నా కేసు చూసుకున్నప్పుడు. దీనికి పేరు ఏమిటంటే, వీడు జ్ఞాన మార్గంలో ముందుకు అడుగు వేస్తున్నాడు అని పేరు. దాన్ని విచారము అంటారు. మీరు అటువంటి విచారము చేయగలుగుతారా? ఇటువంటి విచారమును ఎవరూ చేయరు. ఇతరుల గురించి పరిశీలిస్తూ ఉంటారు. ఈ వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, అలాంటి పరిశీలనే తప్ప తనను తాను పరిశీలించుట అనే దృష్టి చాలా తక్కువగా ఉంటుంది. ఆ పని చేసినట్లయితే దానికి విచారము అని పేరు. ఇంకొకటి ఉంటాడు, వాడికి లోభం ఉంటుంది. ఈ లోభం నాకు కూడా గలదు, నేను కూడా ఒక రకమైన లోభము నా యందు గలదు. కాబట్టి నేను చూసుకుంటా, నేను నా యందు ఏమి గలదు, లోభము గలదు. ఆయా సందర్భములలో ధన కనక వస్తు వాహనాదుల విషయంలో ఉంటుంది లోభము. ఆ లోభము నా యందు గలదు అని నేను తెలుసుకుంటా. తెలుసుకుంటే ఏమిటి ఉపకారము? ఫస్ట్ స్టెప్, మీరు సత్య సాక్షాత్కారము వైపు వేసిన మొదటి అడుగు. మరి లోభము దోషము కదా, అవును దోషము, అది పోవాలి కదా, పోవాలి. ఎలా పోతుంది? తెలుసుకొనుట ద్వారా పోతుంది. లోభము ఉండకూడదు అని మీరు 1వ తరగతి నుంచి నీతి వచనములు చదువుతూనే ఉంటారు. లోభము చెడ్డది, శత్రువు, తనకి తానే శత్రువు అయిపోతుంది, కాబట్టి లోభము ఉండరాదు అని నీతి వచనములు మీరు చదివారు కదా. వాటి వలన లోభం పోదు, ఊరికే తెలుస్తుంది. లోభము మంచిది కాదు అని తెలుస్తుంది, పోదది. లోభం ఎప్పుడు పోతుంది? తనను తాను పరిశీలించుకుని ఈ లోభమనే లక్షణము నా యందు గలదు అని తెలుసుకున్నప్పుడు, ఆ విధంగా గుర్తుపట్టాలంటే ఇది చెడ్డది అని అనొద్దు, ఇది మంచిది అని సమర్థించవద్దు. లోపం లేకపోతే ఎలాగండి, అందరూ అడుక్కు తినాల్సి వస్తుంది అని ఆ విధంగా సమర్థించవద్దు. ఇది చెడ్డది అని తనను తాను నిందించుకునవద్దు. ఉన్నది అని గమనించి అలా సాక్షిగా ఉండు. అప్పుడు ఆ లోభము తొలగిపోతుంది. మనల్ని మనం చూసుకున్నప్పుడు కొన్ని మంచి లక్షణములు కూడా కనపడతాయి. మనకి ఇతరులకు ఏదైనా సేవ చేసినప్పుడు ఏమవుతుంది? ఒక సంతోషము కలుగుతున్నది. గుడ్, దిస్ క్వాలిటీ నా యందు గలదు అని మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధముగా తన స్వరూపమును తాను తెలుసుకొనుట, తనలో ఏది లక్షణము తనకి తెలుస్తూ ఉన్నదో దానిని స్వీకరించుట, ఎక్నాలెడ్జ్ అంటారు. దీనికి ఒక ఆనెస్టీ ఉండాలి, ఒక సత్యము యందలి ప్రేమ కలిగి ఉండాలి. మనము మనల్ని మనమే మోసగించేసుకోకూడదు కదా. నా యందు లోభము లేదు అని అనడం చాలా తేలిక, కానీ ఉన్నది అని గుర్తించటం, ఉన్నదానిని ఉన్నట్లుగా స్వీకరించుట ఆవశ్యకము. ఈ ఊళ్ళో వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఆ రకమైన సత్యమునందలి ప్రేమ, సత్యమునందు ప్రేమ గలవాడు మాత్రమే తన హృదయంలో తనకు దర్శనమిచ్చేటువంటి భావములను యథార్థముగా గుర్తించి స్వీకరించగలుగుతాడు. ఎక్నాలెడ్జ్, దిస్ ఈజ్ మై క్యారెక్టర్, ఎక్నాలెడ్జ్. నేను ఒకసారి మిత్రుడితో ట్రావెల్ చేస్తున్నా. నేను ఆయనతో చెప్పాను, కొంచెం నేను క్లమ్జీగా ఉంటానండి, అంత ఆర్గనైజ్డ్గా నేను ఉండలేను. ఈ పేపర్స్ పెట్టుకోవటము, సామాను సర్దుకోవటము, వీటిలో కొంచెం క్లమ్జీగా ఉంటాను నేను. క్లమ్జీగా అంటే కొంచెం అవకతవకగా హడావిడిగా ఉండడం. కాబట్టి దయచేసి మీరు తెలుసుకుని మీరు అన్యథా భావించకూడదు అని నేను చెప్పినాను. అంటే నేను క్లమ్జీగా ఉన్నాననే సంగతి నాకు ఎలా తెలిసింది? ఐ నోటీస్ మై సెల్ఫ్ ఇన్ ఆల్ మూమెంట్స్. అనేక మూమెంట్స్లో నన్ను నేను నోటీస్ చేసి, ఓకే, ఈ రకమైన క్లమ్సీనెస్ మన యందు గలదు, దీనివలన కొంత హాని కూడా కలిగే అవకాశము కూడా గలదు అని ఎక్నాలెడ్జ్ చేయటం, దానికి కొంత ట్రూత్ఫుల్నెస్ ఆవశ్యకమవుతుంది. అటువంటి సత్యమునందలి ప్రేమ, ఉన్నదాన్ని యథాతథముగా గుర్తించి స్వీకరించుట,
దానిని మసిపూసి మారేడికాయ చేయడం అని తెలుగులో సామెత కలదు. అటువంటి మిస్టేక్ చేయకుండుట ఇది ఆత్మవిచారములో చాలా ప్రధానమైన అంశము. ఓకే, ప్రిటెన్స్ అంటారు, అంటే అది నేను కాదు అని నటించడం, అలాంటివి చేయకూడదు. తన స్వరూపాన్ని తాను పరిశీలించి తనకు ఏది కనపడుతోందో దానిని దర్శించుట. ఇప్పుడు నా ముఖం నేను అద్దంలో చూసుకున్నప్పుడు ఆ ముఖంలో ఏమైనా కొంచెం వికారము లేకపోతే మకిలి ఏదైనా ఉందనుకోండి, అబే చాలా బాగుందండి అని అనేసుకుంటే ఏమైనట్టు? ముఖాన్ని చూసుకున్నప్పుడు ఏదైనా మాలిన్యము కనపడినట్లయితే అదిగో అని గుర్తుపట్టాలి, స్వీకరించాలి, సబ్బుతో కడుక్కోవడం ఏదో చేయాలి. అలాగే ఆత్మవిచారము కూడా అట్టిదియే. అటువంటి విచారమును మనము చేయాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఇటువంటి గ్రంథములు ఆత్మవిచారము వైపుకు మనలను నడిపిస్తాయి. ఓకే, అది ఒక మాట. రెండవది, ఆత్మవిచారం ఇంకొంచెం లోతుగా నేను ఒకటి రెండు దృష్టాంతాలు సరళమైన వాటితోటి ఆత్మవిచారము మొదలుపెట్టినాను. ఇంకొంచెం లోతుగా మీరు ఆత్మవిచారం చేయగలుగుతారా, చేద్దాం అనుకుంటున్నారా? అవే ఈ తలపోటు మా వల్ల కాదని అనుకుంటున్నారా? మరి ఇంకొంచెం లోతైన ఆత్మవిచారంలోకి వెళ్దామా, లేకపోతే పైన అలాగే కాలక్షేపం చేసేద్దామా? ఇంకొంచెం లోతుగా ఆత్మవిచారంలోకి మనం వెళ్ళచ్చు. ఇప్పుడు మీ గురించి మీరు ఎలాగ తలపోస్తున్నారు, ఎటువంటి భావనను కలిగి ఉన్నారు. తలపోయుట అంటే సంకల్పము, ఇది కొంచెం పైన ఉంటుంది. భావము అంటే కొంచెం లోతు ఎక్కువ. ఇప్పుడు మీరు కాలువలో దిగారనుకోండి, ప్రవహించే కాలువలో దిగారనుకోండి, పైన ప్రవాహం మీకు తెలుస్తూ ఉంటుంది. కాళ్ళ దగ్గర లోతులో కూడా ప్రవాహం ఉంటుంది. పైన ఉన్న ప్రవాహం కంటే కొంచెం గంభీరమైన, కొంచెం ఎక్కువ ప్రవాహం అడుగున ఉంటుంది. పైన ప్రవాహం తక్కువ ఉంటుంది, అడుగున ఎక్కువ ప్రవాహం ఉంటుంది. మీకు ఆ తేడా తెలుస్తూ ఉంటుంది. పైన సరళంగా ఉంటుంది కానీ కింద తోసేస్తూ ఉంటుంది. ఆ ప్రవాహంలో భేదము, గ్రేడియంట్ ఉంటుంది. అదేవిధంగా ఆత్మవిచారంలో కూడా సూపర్ఫిషియల్గా ఏదో కంగారు ఉంది, లోభం ఉంది, ఇవన్నీ సూపర్ఫిషియల్, పై అంటే బ్రెయిన్ సెల్స్ యొక్క కదలికలో పైన అనుభవానికి వచ్చేటువంటి సంకల్ప రూపములు. అటుకంటే లోతులలో కూడా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. లోతులలోకి వెళ్ళి మీరు ఆత్మవిచారాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ లోతులలోకి వెళ్ళినప్పుడు దాన్ని ఫీలింగ్ అంటారు ఇంగ్లీష్లో. పైన దాన్ని ఏమంటారు? థింకింగ్ అంటారు. లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఏమంటారు? ఫీలింగ్ అంటారు. ఓకే, మీ గురించి మీరు ఏ విధంగా తలపోస్తున్నారు? థింకింగ్. మీ గురించి మీరు ఎటువంటి భావనను కలిగి ఉన్నారు? ఫీలింగ్. రెండు గమనించారా? ఈ రెండు ఆవశ్యకము. ఓకే, మీకు దృష్టాంతం చెప్పంటారా? దృష్టాంతంతో ఇవన్నీ నిర్వహించాల్సి ఉంటుంది. నేను దృష్టాంతంగా, నన్ను నేనే దృష్టాంతంగా మీ ముందు ప్రతిపాదిస్తూ ఉన్నాను. నా గురించి నేను ఏమనుకుంటున్నాను? నేను గొప్ప సన్యాసిని అని తలపోస్తున్నానా? అబ్బే లేదండి, నాకే తెలుస్తూ ఉంటుంది. నేను అలా అనుకోవట్లేదు. కొన్ని లోతుల్లో ఏమైనా అటువంటి అహంకారం ఉన్నదా? నాకు కనపడటం లేదు. ఐ డోంట్ ఫీల్ దట్ వే, ఐ డోంట్ థింక్ దట్ వే. ఓకే, మీ గురించి నేనేమనుకుంటున్నాను? మీరందరూ శిష్యులు, నాకు విధేయులు అని నేను ఏమైనా అనుకుంటున్నాను? అబ్బే అలా అనుకోవట్లేదండి. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు అలా అనిపిస్తే నాకు సంతోషంగా ఉండదు, నాకు మంచిగా అనిపించదు, మంచిగా ఉండదు. మరి ఎలా అనుకుంటే మంచిగా ఉంటుంది? మీరు మిత్రులు, మై గుడ్ ఫ్రెండ్స్ అని అనుకుంటే నాకు చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్ వే, ఐ థింక్ దట్ వే, ఐ ఫీల్ దట్. మీకు అర్థమైందా దృష్టాంతము? కాబట్టి మీ గురించి మీరు ఏ విధంగా తలపోస్తున్నారు? థింకింగ్. ఏ విధంగా భావన చేస్తున్నారు? ఫీలింగ్. ఇది మీరు మనస్సుకు తెచ్చుకోండి దీన్ని. ద వే ఆఫ్ థింకింగ్ అండ్ ఫీలింగ్. ఓకే, వేదాంతం చదవడం దేనికి? ఈ దృగ్దృశ్య వివేకమును అధ్యయనము చేయుట యొక్క ప్రయోజనమేమి? ఈ ఆత్మవిచారము మనల్ని ఎక్కడికి తీసుకుపోతుంది అన్నట్లయితే, మీ గురించి మీరు ఏ విధంగా తలపోస్తున్నారో థింకింగ్, భావన చేసుకుంటున్నారో ఫీలింగ్,
ఆ రెండింటిలో అంటే పైన లోతుల్లో కూడా ఒక మౌలికమైన మార్పును తెచ్చుట, అది ఆత్మవిచారం యొక్క ప్రయోజనం. ఏమైనా అర్థమవుతుందండి? అది విచారం యొక్క ప్రయోజనం. ఉదాహరణకి నేను మీకు ఇంకో దృష్టాంతం. ఇప్పుడు అది విచారంలో పడుతున్నాను. నేను స్వామిని, నాకు జన్మ మృత్యువు గలవా? మరి విచారం అంటే మరి లోతుల్లోకి వెళ్ళాలన్నారు కదా. మరి నాకు జన్మ మృత్యువు గలవా? ఊళ్ళో వాళ్ళ కోసం కాదు ఈ విచారం. నా మటిక్కి నేను చూసుకుంటున్నా, నా కేసు నేను చూసుకుంటున్నా. నేను ఎలా తలపోస్తున్నాను? నేను జన్మ గురించి తలపోత నాకు కలగదు. ఐ డోంట్ గెట్ ఇట్. లోతుల్లో అసలే లేదు. అప్పుడప్పుడు జన్మతిథికి నాకు ఎవరో ఉత్తరం రాస్తారు. ఎవడో ఒకడికో అరకో తెలుసు. వాళ్ళకి ఎలా తెలుసు? నేను వాళ్ళకి టికెట్ కొనమని పాస్పోర్ట్ కాపీ ఇస్తే వాడు ఆ జన్మతిథి నోట్ చేసి పెట్టుకున్నాడు. అది ఇంకోళ్ళు అడిగితే చెప్పాడు. అది వాళ్ళు నోట్ చేసి పెట్టుకున్నారు. ఆ తిథి వచ్చినప్పుడు నాకు ఉత్తరం రాసి జన్మదిన శుభాకాంక్షలు అని రాస్తారు. నాకు వెంటనే కలిగి ఫీలింగ్ ఏమిటో తెలిసిన, జన్మదిన ఇవేమిటి అని అంటే, ఓహో ఇదా, ఈయనకి ఎలా తెలిసింది, ఓహో ఇలా తెలిసిందా అని నేను అనుకుంటాను. నేను ఆశ్చర్యపోతాను. ముందు కొంచెం ఐ టేకెన్ ఏ బ్యాక్ అంటారు. అటువంటి ఫీలింగే కలుగుతుంది తప్ప బాగుంది అని అనిపించదు. ఎందుకంటే నేను పుట్టాను, కొద్ది రోజుల్లో పోతాను అని అనిపించదు. ఐ డోంట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. నా గురించి చెప్పానా, ఆత్మవిచారం గురించి చెప్తున్నాను? ఆత్మవిచారం గురించి చెప్తున్నా, నా గురించి చెప్పుకుంటం లేదు. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? నాకేమనిపిస్తుందంటే మీరు బర్త్ అండ్ డెత్ విషయంలో కొంచెం కొద్దో గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తున్న ధోరణి నాకు కనపడుతుంది. నాకు అలా కొడుతోంది గాలి. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉన్నట్లు, లేకపోతే మీరు కృతార్థులు, మే గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ అటువంటి వాసన ఇంకా మీలో ఉన్నట్లయితే మీరు తప్పక ఆత్మవిచారమును చేయవలెను. ఎలా చేయాల్సి ఉంటుంది? నేను పుట్టినానా, పుట్టుక అనగానేమి, మరణిస్తానా నేను, మరణం అనగానేమి, ఈ విచారం మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత నేను గృహస్థుడను అన్నది అది ఒక కఠోరమైన సత్యమా, శిలాక్షరము వంటి సత్యమా, లేక ఆ సందర్భాన్ని బట్టి వచ్చినటువంటి ఒక టోపీయా? ఒక టోపీ. క్లోక్ అని కూడా అంటూ ఉంటారు. అంటే కోటు వేసుకుంటాడు, డిన్నర్ జాకెట్ అని వేసుకుంటాడు. డిన్నర్ జాకెట్ వేసుకుని దాంతో పడుకోడు. అది డిన్నర్ అయిపోయిన వెంటనే తీసి పక్కన పెడతాడు డిన్నర్ జాకెట్. ల్యాబొరేటరీలో పనిచేసే రోజుల్లో ఒక కెమికల్స్ అన్నీ పడి అన్ని రకముల రంగులతో నిండినటువంటి ఒక మురికి కోటు ఒకటి వేసుకునేవాళ్ళం. దాని మురికే ఉండదు, కెమికల్ ఉంటుంది తప్ప మురికే ఉండదు. ఆ కోటు వేసుకునేవాళ్ళం. ఆ కోట్లో మమ్మల్ని చూసి ఫోటో బయటికి పంపిస్తే, ఏమిట్రా నీ ఉద్యోగం ఇదా అని ఆశ్చర్యపోతారు. అటువంటి కోటు ఒకటి వేసుకునేవాళ్ళం. ఆ కోటుకి వేసుకుని పెళ్ళికి వెళ్తారా? వెళ్ళరు. లేకపోతే ఏదైనా సభకి ఆ కోటు వేసుకుని వెళ్తారా? వెళ్ళరు. ల్యాబొరేటరీలో కూర్చున్నప్పుడే అది వేసుకుంటారు. ల్యాబొరేటరీ గుమ్మం దాటేప్పుడు కూడా ఆ కోటు తీసేసి గుమ్మం దాటుతారు. ఎందుకంటే ఆ కోటుతో ఇటు తిరగడానికి కూడా మనస్సుకి ఉల్లాసంగా ఉండదు. ఆ కోటు ఈ గృహస్థుడు అనే స్టేటస్ ఆ ల్యాబొరేటరీలో ఉండగా వేసుకునే కోటు వంటిదా, లేక అది అంతరాంతరముల యొక్క స్వరూపమా? ఏమిటది? అది ఒక క్లోక్ వంటిది. ఆ సందర్భాన్ని బట్టి వాడు గృహస్థుడైనాడు. అంతే తప్ప వాడి స్వరూపము గృహస్థుడు కాదు. మరి దీన్ని విచారం, నేను గృహస్థుడనగానేమి? అంతకుముందు నేను ఉన్నాను కదా, ఇప్పుడు తర్వాత నేను ఉంటాను కదా, ఇప్పుడు ఈ మధ్యలో ఈ గృహస్థత్వము అనే ధర్మాన్ని నెత్తి మీద వేసుకుంటున్నాము. ఇది స్వరూపములో ఉన్న ధర్మమా, పైన పెట్టుకున్న టోపీ వంటిదా అని విచారం చేయాలంటారా, అక్కర్లేదంటారా? మీరు ఈరోజు సెటిల్ చేసుకోండి. మీరు ఇలాంటి విచారం చేస్తారా, లేకపోతే దేవుడికి భార్యలు 2 3 అలాంటి విచారం చేస్తారా? ఏ విచారం చేద్దాం అనుకుంటున్నారు మీరు?
విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి బాంధవ్యం ఏమిటి, అది విచారం చేస్తారా? పోనీ వాళ్ళిద్దరూ ఎందుకు కొట్లాడుకున్నారు, పోనీ అది విచారం చేద్దామా? విశ్వామిత్రజమదగ్ని వశిష్ఠేనా స్పర్ధేతాం అని ఒక బ్రాహ్మణ వాక్యము కలదు సంహితలో. విశ్వామిత్ర జమదగ్ని ద్వివచనం, వశిష్ఠేన అస్పర్ధేతాం. వశిష్ఠుడితో యుద్ధం పెట్టుకున్నారట విశ్వామిత్రుడును జమదగ్ని. పునః ఆ సమాచారం గురించి ఏమైనా విచారం చేస్తారా? ఏమి యుద్ధం పెట్టుకున్నారు ఏమిటని ఏం చేస్తారు విచారం చేసి? అలాగంటే కథల వల్ల ఒరిగేది ఏముంటుంది? కథలే సత్యముగా స్వీకరించుట, కథలను కథలుగా కాకుండా కథలను సత్యముగా స్వీకరించుట అన్నది హిందూ సమాజంలో, హైందవ సమాజంలో ఒక పెద్ద లోటు. వీళ్ళు ప్రతీదీ కథలను సత్యంగా స్వీకరిస్తారు, ప్రతీదీ కథ. శంకర భగవత్పాదులు మొసలి కారణముగా సన్యాసి అయినాడు, పిచ్చి కుదిరింది, తలకి రోకలు చుట్టమన్నట్టు లేదు ఆ కథ. అదేం కథ అన్నది? ఆ కథను చూసినట్లయితే అంత అసందర్భమైన కథ అదే కానీ ఇంకొకటి లేదు అని తెలుస్తుంది. అలాంటి కథల్ని పెట్టుకోకూడదు. శంకర్లు ఎందుకు సన్యాసించారు అంతే. దాని చుట్టూ కథలు పెట్టడం. ఆ మొసలు పట్టుకుంది, అమ్మా నువ్వు సన్యాసానికి పర్మిషన్ ఇస్తే మొసలు వదిలిపెట్టేస్తుంది. ఎలా ఉంది ఆ మాట? ఎలా ఉంది? ఎలా మీకు నచ్చిందా? నచ్చితే మీకు మీ పెద్దలకు కూడా ఒక దండం. మొసలి ఎప్పుడూ కూడా మొసలి మోహమునకు సంకేతము, సంసారమునందని వ్యామోహమునకు మొసలి సంకేతము. ఎప్పుడు అదే పాయింట్. మోహగ్రాహము అనేదో పద్యం కూడా ఉన్నది. ఓకే, మోహగ్రాహమునకు జిక్కి అంటూ బొమ్మెర పోతన గారి పద్యం ఉన్నది. జీవుడు ఒక జీవుండు, మొసలు అన్నారంటే మోహము అని అర్థం, కథలు కాదు. కాబట్టి కథలని చెప్పి మేము గొప్ప మీరు తక్కువను అని ఆ విధంగా కథలని బట్టి ఒక ప్రతిపాదనని నిలబెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళు స్వయం మూఢాః అంధాః అంధేనైవ నీయమానాః యథాంధాః. జనులు వాళ్ళ వెంట పడిపోతూ ఉంటారు. కథను ఒకదాన్ని పెట్టి ఏదో చేయడం, అలా చేయకూడదు. సమాజం అలా తయారైంది. విచారము చేయాలి తప్ప కథలతోటి ఏమవుతుంది? కాబట్టి విచారము. నేను ఉన్నాను, ఏమైనా సందేహము కలదా? సందేహము లేదు. నేను ఉన్నాను అని తెలుస్తోందండి? ఏమైనా సందేహం ఉందా? తెలుస్తోంది. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? హౌ డు యు నో దట్ యు ఆర్? ఘటము ఉన్నది తెలుస్తుంది, చూపుతో తెలుస్తుంది. చూపుతో తెలుస్తుంది కదా. దీపం ఉంది, చూపు ఉంది, తెలుస్తుంది. నేను ఉన్నాను ఎలా తెలుస్తుంది? విచారం, చాలా గొప్ప విచారం. ఎందుకంటే చూపుతో తెలుస్తుంది నేను ఉన్నాను అని. అలా తెలుస్తుంది. కళ్ళు మూసుకుంటే తెలియట్లేదు నేను ఉన్నాను. కళ్ళు మూసుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది నేను ఉన్నాను. కళ్ళు తెరిచినప్పుడు కంటే కళ్ళు మూసుకున్నప్పుడు నేను ఉన్నాను అనే జ్ఞానము లేక అనుభవము బలంగా కలుగుతుంది. కళ్ళు తెరిచినప్పుడు నేను ఉన్నాను, టేబుల్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు, అంతా కలగాపులగం కింద ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఇవన్నీ డ్రాప్ అయిపోయి నేను ఉన్నాను అనే అనుభవము అత్యంత జ్వలంతముగా మనకు కలుగుతుంది. అంటే ఆ అనుభవము కలుగుతోంది, తెలుస్తోంది. అనుభవం అంటే తెలియట. ఎలా తెలుస్తోంది? ఇప్పుడు ఘటం కనపడుతోంది. ఎలా కనపడుతోంది? అదిగో దీపం వేశారు, ప్రకాశంలో కనపడుతుంది. మరి నేను ఉన్నాను అనేది ఎలా కనపడుతుంది? నేను ఉన్నాను, కళ్ళు మూసుకుని నేను ఉన్నాను, మనస్సు కూడా శాంతమైపోతుంది. మరి ఎలా తెలుస్తుంది? విచారం. వాట్ ఈజ్ ఇట్ దట్ హెల్ప్స్ యూ నో యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్? అది విచారం చేయాలి. కాబట్టి నేను ఎవరు? హూ యామ్ ఐ? అది విచారం. అలాంటి విచారమును వెటకారం చేయవచ్చునా? హూ యామ్ ఐని వెటకారం చేయవచ్చునా? రమణ మహర్షి యొక్క బోధది. దాన్ని విచారము వెటకారము చేయవచ్చునా? చేయకూడదు. నేను దాసుడను అనే మైక్లో డిక్లేర్ చేసి కూర్చుందామా? షల్ వి డూ దాట్? ఐసా నహీ కన్నా చాహియే. దాసుడేమిటి? బాగులేదు. వాంఛం ద్వారా బాగుందా?
అలాగా ఉండకూడదు. సెల్ఫ్ పిటీ ఉండరాదు. నేను అమృత స్వరూపుడును అని తెలుసుకోవాల్సింది పోయి నేను దాసుడను ఇదేం పిచ్చిది అంటే అది ఒక వికృతి. ఆ మనస్సులో వచ్చిన ఒక వికృతి. ఆ వికృతి ఎలా ఉంటుందంటే నేను సామాన్యుడను అంటే ఏమీ లేదు, దాంట్లో గొప్ప లేదు తక్కువ లేదు. నేను గొప్పవాడిని అంటే బాగుండదేమో, వీళ్ళందరూ ఏదైనా అనుకుంటారేమో, అహంకారినైనా అనుకునిపోతాను. నేను గొప్పవాడిని అని చెప్పాలని ఉంటుంది, కానీ అహంకారినని అనుకునిపోతాను. దానికి మతము రంగు పులిమి నేను అధముడను అంటుంటే ఇదేదో బాగున్నట్టుగా అనిపిస్తుంది. అలా తయారు చేసి పెట్టుకున్నారు. పాపోహం, నేను పాపిని. అయితే చెప్పు, నువ్వేం పాపం చేసావో చెప్పు, రా పోలీస్ స్టేషన్కి వెళ్దాం రా, ఏం పాపం చేసావో చెప్పు. పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడు. అలా దేవుడు విగ్రహం ముందు నిలబడి పాపోహం అంటాడు. సంస్కృతంలో అంటాడు, తెలుగులో అండవు. నేను పాపిని అని అండవు. ఐఎమ్ ఏ సిన్నర్ అని ఇంగ్లీష్లో అండవు. సంస్కృతంలో అంటాడు. సంస్కృతంలో అంటే అది కొట్టుకుపోతుంది, అంతే ఆ ప్రవాహంలో పోతుంది. పాపకర్మాహం, నేను పాపకర్మలు చేశాను. చెప్పేవాటి పాపకర్మలు ఒకటి చెప్పు నువ్వు. ఇప్పుడు అది చెప్పడం దా రికార్డు చేద్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ చెప్తాను రా అంటే ఏదో ఒక దీన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలో నాకు అర్థం చేత కావట్లేదు. మీరు పెద్దలు, మీరు కూడా ఆలోచించుకోండి. నాకు చేతనైంది నేను చేస్తున్నాను. నేను పాపిని. పాప అంటే పాపమస్యాస్తి ఇది పాప. నేను పాపిని, నేను పాపకర్మను, నేను అధముండను అంటూ ఈ విధంగా అలాగా అనుకోవడం అది భక్తి యొక్క లక్షణం అనే ఒక ఫీలింగ్ ఎవడో ప్రవేశపెట్టాడు. అది భక్తి యొక్క లక్షణం ఎలా అవుతుంది? అదే భక్తి. అలా ఉంటుందా భక్తి? భక్తి అంటే ప్రేమ, అలా ఉండదు. కాబట్టి విచారము చేసుకుని తనను తాను సెల్ఫ్ పిటీ నుంచి బయటపడేసుకోవాలి. హూ యామ్ ఐ, నేను అక్కడ మొదలుపెట్టాను. హూ యామ్ ఐ అంటే నువ్వు ఆ ప్రశ్న వేసుకోనక్కర్లేదు. యు ఆర్ ఏ పాపీ. బై యు ఆ ప్రశ్న ఎందుకు? టెల్ యువర్ సెల్ఫ్, నేను పాపిని, అహం పాపి, అహం పాపకర్మ, అహం దాసోహం. అదే అందుకోసం హోయామయ్య అనే ప్రశ్న అలాగే కాదు. ఇటువంటి తప్పుడు భావజాలము నుండి బయటపడుటకు ఆ విచారము ఎంతో ఉపయోగపడుతుంది. హోయామయ్య అనే ప్రశ్న వేసుకోగలిగితే, దాని స్వరూప స్వభావములు మీరు తెలుసుకుని ప్రశ్న వేసుకోగలిగితే మీరు కృతార్థులైపోతారు. దాన్ని వెటకారం చేయకూడదు. ఒక ఆయన హూ యామ్ ఐ, వై డూ యూ ఆస్క్ దట్ క్వశ్చన్, యూ టెల్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ ఏ స్టూపిడ్ ఆర్ ఐఎమ్ ఎన్ ఇడియట్. అలాగే ఉండకూడదు. లేదా ఐఎమ్ ఏ సిన్నర్, అలా ఉండకూడదు. అలాగే తనని తాను అవనతం చేసుకునేట్లా, తనని తాను దిగజారుకునేట్లా ఉండకూడదు. తనని తాను గొప్ప చేసుకుని అహంకరించరాదు కూడా. ఓకే, దాన్ని వినయం అన్నారు. వినయం అనేది దాని లక్షణం వేరే ఉన్నది. కాబట్టి హూ యామ్ ఐ, దాని గురించి మనం ఆలోచించాలి. హూ యామ్ ఐ అనే విచారం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకో దీన్ని వివేక విచారము అంటారు. హూ యామ్ ఐ అంటే వివేక రిలేటెడ్ విచార. వాట్ యామ్ ఐ అప్ టు అని ఇంకో విచారము కలదు. ఇప్పుడు నేనేమి చేయబోతున్నాను అని ఇంకో విచారం కలదు. ఇప్పుడు నేను ఏదో ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాను, నేను ఎందుకు చేస్తున్నాను ఇది, దీని ద్వారా నేనేమి పొందాలనుకుంటున్నాను, నేనేమి సాధించాలనుకుంటున్నాను అని విచారం చేయాలి. అని ఒక విచారం చేయాలి. చేస్తే అప్పుడు మీకు మీ స్వరూపం తెలిసే అవకాశం ఉంటుంది. దీన్ని వైరాగ్య విచారము అంటారు. వాట్ యామ్ ఐ అప్ టు. కాబట్టి నేను మీకు మనవి చేసేది ఏమంటే, ఇతరులను మీరు కొంతకాలం విడిచిపెట్టేసేయండి. ఇతరుల గురించి పట్టించుకోవడం మానేసేయండి. అంటే ఇతరులను పరిశీలించడం మానేయండి. ఇతరుల గురించి ప్రసంగము, దాన్ని గాసిప్ అని అంటారు, అది మానేసేయండి. పక్కన పడేయండి ఇతరులను, దాని గురించి పట్టించుకోకండి. మీరు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరే పరిశీలించడము అనే పని మీరు పెట్టుకోండి. కొంతకాలం అలా చేయండి. సో తర్వాత జీవితము అని ఉన్నది. జీవితం గడుస్తుంది,
తేదీలు క్యాలెండర్లు కదులుతున్నాయి, తేదీలు మారుతున్నాయి, వారం తర్వాత వారం అలా సైకిల్ లాగా తిరుగుతోంది. అప్పుడే ఫిబ్రవరి నెలలో ఉన్నాం, మార్చి రాబోతోంది, సైకిల్లా తిరుగుతూనే ఉంటుంది. ఈ జీవితము అనగానేమి, దీని ప్రయోజనమేమి, జీవితం యొక్క ప్రయోజనమేమి అంటే ఉద్యోగం అని అనుకోకూడదు. అలా నిరుద్యోగం అలా కొద్ది రోజులు అనుకుంటాడు, ఉద్యోగం సంపాదించేదో పెళ్ళం బిడ్డల్ని అది బాగానే ఉంది. కానీ జీవిత ప్రయోజనం అది కాదు. జీవిత ప్రయోజనం ఇంకేదో ఉండాలి. ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంకేదో ఉండాలి. వాట్ ఈస్ దాట్? ఆ తర్వాత ఇంకొక ప్రశ్న మీరు తప్పక విచారం చేయదగిన ప్రశ్న. సుఖానుభవం కోసం ఏ ప్రయత్నము చెయ్యని వాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు. అందరూ అన్ని వేళలా సుఖమును పొందుటకే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. అన్ని రకాల ప్రయత్నం, డబ్బును సంపాదించుట, భోగ సాధనములను ప్రోగు చేయుట, దేవతలను కొలుచుట, 3 రకాల ప్రయత్నాలు ఉంటాయి. ఇన్ని ప్రయత్నములు, ఈ 3 ప్రయత్నములు దేని కొరకు? సుఖమును పొందుట కొరకు. అవునండి, మనకి సుఖం దొరికిందా? చిన్నప్పటి నుంచి చేస్తున్నాం ఈ ప్రయత్నం, ఏమైనా దొరికిందా సుఖం? ఇదేమిటి? ఎప్పుడు నిరంతరముగా సుఖం కోసం ప్రయత్నం చేస్తుంటే మనము నిరంతరముగా దుఃఖంలో ఉండిపోయాం ఎందుకని, శోకంలో ఉండిపోయాం ఎందుకని? ఇదేం విడ్డూరము? ఈ ప్రశ్న ఎవరు వేసుకునే లేదు ఇంతవరకు. ఇది తప్పక విచారము చేయదగినటువంటి ప్రశ్న. నిరంతర సుఖప్రాప్తి కొరకు తీవ్రమైన ప్రయత్నము చేస్తూ ఉంటుండగానే నిరంతరమైన దుఃఖముతోటి బ్రతకాల్సి వస్తుంది. ఏమిటి కారణమై ఉంటుంది అని ప్రయత్నం చేయాలి. మీరు విచారం చేయాలి. ఊళ్ళో వాళ్ళని అడగండి. ఊళ్ళో వాళ్ళు అడిగితే మిమ్మల్ని తప్పుదారి పట్టించేస్తారు. ఊళ్ళో వాళ్ళని అడగకూడదు. మీరు విచారం చేసుకోవాలి. చేసుకుంటే మీకు దారి కనపడుతుంది. మీ లోపల శివుడు ఉన్నాడు. శివుడు అంటే జ్ఞాననేత్రము గలదు. అది విచ్చుకుంటుంది, మీకు తెలుస్తుంది. తెలిస్తే ఏమవుతుంది? మీరు దుఃఖము నుంచి దూరమై మీ అన్వేషణ సఫలమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బరువైన విషయములు, అంటే చాలా ప్రధానమైన విషయములు జీవితంలో. జనులు ప్రధానమైన విషయములకు ఫోకస్ పెట్టకుండా అనుచితములైన విషయములపై, అయోగ్యములైన విషయములపై, ఎందుకు కొరగాని విషయములపై, తలాతోకా లేని విషయములపై మనస్సు పెడతారు. దాని మీద మనస్సు పెడతారు. దేవుడికి నైవేద్యం పెట్టిన లడ్డు వేలంలో కొన్నాడంటాడు. ఏమిటది? వాట్ ఈజ్ దాట్? దాంట్లో వీడికి ఒరిగిది ఏముండదు. ఆర్గనైజర్స్కి డబ్బు వసూలు చేయడం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బు వసూలు అవుతుంది. ఇలాగంటే తలాతోకా లేని విషయములపై ఫోకస్ పెడతాడే తప్ప జీవితములకు సంబంధించినటువంటి ప్రముఖమైన విషయములు, వెయిటీ మ్యాటర్స్ అంటారు, వాటి గురించి ఆలోచించడం మానేస్తాడు. అనవసరమైన విషయాలపై ఆలోచన చేస్తూ ఉంటాడు మనిషి. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయములను మీరు మొట్టమొదట జరూరుగా, ఆలస్యం లేకుండా, ఇంకా సమయం మించిపోకుండా మీరు ఫోకస్ చేసి మీ స్వరూపాన్ని మీరు విచారము చేయవలసి ఉంటుంది. దీనికి ఆత్మవిచారము అని పేరు. అటువంటి విచారమును మీరు చేయదలుచుకున్నట్లయితే దృగ్దృశ్య వివేకము మీకు చక్కని దారి చూపిస్తుంది. ఓకే, ఉపోద్ఘాతం శ్లోకం దగ్గరికి వద్దాము. ఉపోద్ఘాతం ఉండద్దు, మరి ఫౌండేషన్ ఉండాలి కదా. తర్వాత వేదాంతంలోకి వస్తే దేవుడు అనే మాట ఒకటి వస్తుంది. ఈ దేవుడు అనే మాట ఎందుకు అవసరమైనది? ఇది వేదాంతులే విచారం చేస్తారు దీన్ని. మామూలుగా లోకంలో వాళ్ళు ఏ విచారము చేయరు. వాళ్ళు ఊరికే తలకాయ ఊపడానికి పనికొస్తారు తప్ప ఆలోచించడానికి పనికిరారు. ఇప్పుడు మనకి దేవుడు ఎందుకు అవసరమైనది? ఇప్పుడు నీరు ఎందుకు అవసరమైనది? దాహము. ఆకలి. భోజనం ఎందుకు అవసరమైనది? ఆకలి. ఈ పెళ్ళి ఎందుకు అవసరమైనది? ఏదో గూడు ఉంటుంది, భార్య ఉంటుంది, ఆవిడ వండి పెడుతూ ఉంటుంది, మనం తినచ్చు. అంటే ఈ విధమైనటువంటి ఒకానొక జీవిత సౌఖ్యమును కోరి పెళ్ళి అవసరమైనది. ఓకే,
చదువు ఎందుకు అవసరమైనది? చదువుకుంటే చదువు లేనివాడు వింత పశువు అనేదో అన్నారు. చదువుకోమని పెద్దలు ప్రోత్సాహం చేస్తున్నారు. చదువుకుంటే సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి, వాడు మంచి కుర్రాడనే పేరు ఉంటుంది, తర్వాత ఉద్యోగం వస్తుంది. అందుకోసం చదువుకుంటున్నాము. తెలుస్తూ ఉన్నది కదా, తెలుస్తూ ఉన్నది. సో దాని ప్రయోజనము మనకు స్పష్టముగా తెలియతూనే ఉన్నది. కనుక సో విచారము మనకి తెలుస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఆత్మవిచారమును చేయవలసినటువంటి అవసరం ఏమీ వచ్చినది? ఆ దేవుడు ఎందుకు, నేను అది మొదలుపెట్టాను. దేవుడు ఎందుకు అవసరమయ్యాడు మీకు దేవుడు ఎందుకు అవసరమయ్యాడు? ఈ ప్రశ్న వేదాంతులు వేస్తారు. పౌరాణికులకి వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు ఏవో పురాణంలో ఉండే కథలని చెప్తారు. పురాణంలో ఉండే కథలను చెప్పటానికి అనువాదాలు ఉంటాయి. శ్లోకం ఉంటుంది, కింద అనువాదం చూసి చెప్పేయచ్చు. గడుసువాడు అయ్యి ఉంటే పుస్తకం ఎదుర్కొండా పెట్టుకుని అనువాదం చూసి చెప్పేయచ్చు. సంస్కృతం రాకపోయినా నడిచిపోతుంది. అంచేతనే చాలామంది పౌరాణికులు, ఈ ప్రవాచకులు, వాళ్ళకి సంస్కృతం రాదు. సంస్కృతం అరకొర, ఒపెసరంత సంస్కృతమే తప్ప వాళ్ళు సంస్కృతంలో నిష్ఠ గలవారేమీ కాదు. వాళ్ళ పాండిత్యాన్ని గురించి మనం అధికంగా మాట్లాడితే బాగుండదు. వాళ్ళకి సంస్కృతం తెలియదు. అయినా కూడా లోకంలో మంచి ప్రతిష్టను సంపాదించేసి నడిపించేస్తూ ఉంటారు. వాళ్ళు మీకు ఇటువంటి విచారం ఎందుకు చేస్తారు? నేను ప్రశ్న ఏమని అడుగుతున్నానంటే, అసలు దేవుడు ఎందుకు అవసరమయ్యాడు? వై డూ యూ నీడ్ ఏ గాడ్? ఇప్పుడు శిశువు ఉంటాడు, తల్లి లేకపోతే అల్లలాడిపోతాడు. తల్లి అవసరం, యు నో దాట్. కొంచెం పెరిగిన తర్వాత తండ్రి కూడా అవసరం. తల్లి తండ్రి ఉన్నట్లయితే శిశువుకి ఉత్సాహంగా ఉంటుంది, అమ్మా నాన్న అంటూ పెరుగుతాడు. దేవుడు ఎందుకు అవసరం? పిల్లవాడికి అక్కర్లేదు దేవుడు. మీకు ఉద్యోగం కావాలి, ప్రతి నెల డబ్బు సంపాదించి సుఖజీవనము గడుపుటకు ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, రాత్రి విశ్రాంతిగా ఉండటానికి ఇల్లు కావాలి. ఇవన్నీ ఎందుకు అవసరమయ్యాయో మనకి తెలుస్తూనే ఉంది. దేవుడు ఎందుకు అవసరమైనాడు? ఈ ప్రశ్నను మతవాదులు వేసుకోరు, వేదాంతులు వేసుకుంటారు. అలాగే వాళ్ళు ఈశ్వరుడి దగ్గరికి వచ్చారు. వాళ్ళు చుట్టూ చూసి వేదాంతులు అంటే తాత్విక చింతన గలవారు, థింకర్స్ అంటారు. ఫిలాసఫర్స్ అని కూడా అంటారు. థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్, అది మన పని థింకర్ అండ్ ఫిలాసఫర్ పని. మన పని ప్రీస్ట్ పని కాదు. కొంతమంది సన్యాసం పుచ్చుకుని ప్రీస్టులు అవుతారు. నేనంటాను, వాళ్ళు ప్రీస్టులు ఉన్నారా, వాళ్ళ కడుపు మీరు కొడుతున్నారు అనవసరంగా. వాళ్ళేవో కర్మలు చేయించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భార్యాపిల్లలతో హ్యాపీగా ఉన్నారు. మీరు సన్యాసంలో ప్రవేశించి వాళ్ళ పని మీరు చేస్తూ ఉంటే ఈ జనం అందరూ కూడా ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళడం మానేసి మీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. మీరు వాళ్ళ చేత కళ్యాణం ఇది చేస్తుంటే యు హావ్ బికమ్ ఏ ప్రీస్ట్. సన్యాసం అక్కర్లేదు ప్రీస్ట్కి. ప్రీస్ట్ పని చేయడానికి సన్యాసం ఎందుకు? సన్యాసం దేనికంటే మీరు విచారం చేయాలి అని థింకర్ అండ్ ఫిలాసఫర్ ఆ రకమైన ప్రయత్నం ఏదైనా చేయాలంటే దానికి సన్యాసం. కానీ ప్రీస్ట్ డ్యూటీస్ చేయడానికి సన్యాసం ఎందుకు? మన సన్యాసులందరూ దే హ్యావ్ బికమ్ ప్రీస్ట్స్. వెరీ అన్ఫార్చునేట్. సన్యాసులు థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ లాగా ఉండాలి. సో ఈ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ కొద్దిమంది ఉంటారు, అది ఒక ట్రైబు, కొద్దిమంది ఉంటారు. వాళ్ళు ఓ ప్రశ్న వేసుకున్నారు, ఈ జగత్తు ఇలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు నడుస్తోంది, ఇది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది, ఇది ఎక్కడికి పోతోంది అని ప్రశ్న వేసుకున్నారు. ఈ ప్రశ్నలు ప్రీస్టులు వాళ్ళు వేసుకోరు, దీని సంసారాలు అసలే వేసుకోరు. ఈ ప్రశ్నల్ని ఎవరు వేసుకుంటారు? ఫిలాసఫర్ అండ్ థింకర్ వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు వేసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే స్వభావవాదులోనూ ఉన్నారు. అది అలాగే ఉంటుందండి, దానికి మళ్ళీ వేరే హేతువు కారణం అంటూ ఏముండదు, ఆ జగత్తలా పోతూ ఉంటుంది అంతేది, దానికి వేరే కారణము లేదు అన్నారు. అదేం మాటయా, వేరే కారణం లేకపోవడం ఏమిటి? ఇప్పుడు నది చూడండి, నది ఎక్కడి నుంచో ఒక చోట నుంచి పుడుతోంది, ఎక్కడో ఒక చోట విలీనమవుతోంది. ప్రవాహం యొక్క లక్షణం అది. ఈ జగత్తు కూడా ఒక ప్రవాహ రూపమైనది, కాలం యొక్క ప్రవాహమేగా. కాబట్టి ఎక్కడో ఒక చోట పుట్టి ఎక్కడో ఇంకో చోట విలీనము కావాలి.
ఇంకో చోట విలీనం కావచ్చు, లేకపోతే గిరగిరా తిరిగి వెళ్ళి మళ్ళీ పుట్టిన చోట విలీనం కావచ్చు కూడా. కాబట్టి ఎక్కడ పుట్టుతోంది, ఎక్కడి నుంచి పుట్టుతోంది, ఎక్కడ విలీనమవుతోంది అని ప్రశ్న వేసుకున్నారు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. విన్నారా ఎప్పుడైనా? తైత్రీయోపనిషత్తు. కాబట్టి ఈ జగత్తు ఎక్కడి నుంచి పుడుతోంది, దేని వలన నడుస్తోంది, మళ్ళీ ఎక్కడికి పోయి విలీనమవుతుంది, అది ఏమిటో తెలుసుకోవాలి మనము. దానికి ఒక పేరు పెట్టుకున్నాం ప్రస్తుతానికి, అది చాలా గొప్పది, బ్రహ్మ. ఆ రకంగా దేవుడు అవసరమైనాడు. దీన్ని ఏమంటారు అంటే కారణకార్య విచారము అని అంటారు. జగత్తు మన ముందు ఉన్నది, ఇది కార్యము, దీని కారణమేది. ఈ కారణకార్య విచారం మానవుని యొక్క స్వభావంలో అంతర్నిహితంగా ఉంటుంది. పిల్లవాడికి మీరు ఏదైనా ఆట వస్తువు ఇచ్చారనుకోండి, ఆడుకుంటాడు, కొంతసేపు ఆడుకుంటాడు. కొంతసేపు ఇది ఇచ్చారనుకోండి, ఇది ఆ టాయ్ అనుకోండి, ఇది ఇస్తే కొంతసేపు ఆడుకుంటాడు. ఆడుకుని దాన్ని తిరగేసి చూస్తాడు. అక్కడ ఒక స్క్రూ కనపడుతుంది, దాన్ని పీకుతాడు. పిల్లవాడు, 4 ఏళ్ల పిల్లవాడు అలా ఎందుకు చేస్తున్నాడు? కొంతసేపు ఆడుకునేప్పటికీ వాడికి దాని మీద ఇంట్రెస్ట్ తగ్గింది. దీని కారణం ఏమై ఉండును అని స్క్రూ ఉప్పి చూడాలని వాడికి మీరు కనుక వదిలిపెడితే వాడు అది ముక్కలు పీకి పెడతాడు. అపై టోపీ తీసి పక్కన పెడతాడు, అడుగునే ఉన్నది తీసేస్తాడు, లోపలికి వేలు పెడతాడు, పీకుతాడు, అలాగే 4 ముక్కలు చేసి పెడతాడు. దీన్ని కారణ విచారము అంటారు. అవునా? కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం పిల్లవాడికే ఉంటుంది. టాయ్ యొక్క కారణమేమి తెలుసుకోవాలి. మేము చిన్నప్పుడు ప్రశ్న వేసుకునేవాళ్ళం. సాయంకాలం 7 అయ్యేప్పటికీ ఆకాశవాణి న్యూఢిల్లీ వార్తలు చదువుతున్నది పోలిశెట్టి శ్రీరాములు అనేదో చదివేవాడు. ఎక్కడి నుంచి పలుకుతున్నాడు ఆయన, ఆ పలికి ఆయన ఎక్కడున్నాడు అని ప్రశ్న. అంటే రేడియో లోపల కూర్చుని ఉన్నాడు అని సమాధానం. అంటే కాదయా, అది కొంచెం అది దాని లోపల కూర్చోవడం కష్టం, అది కొంత ఇంత ఉండేది, అయినా కూడా దాని లోపల కూర్చుని పలుకుతున్నాడు అని చెప్పడానికి కొంత ఇబ్బంది అనిపించింది. అబ్బే అలా కూర్చోలేడు, చోటు చాలదు. అయితే నేను ఒకటి గమనించా, ఓ తీగ ఒకటి వెళ్ళి ఆ పైన ఏదో యాంటీనా లాగా కట్టి ఉన్నది, దానికి తగిలించి ఉన్నది. ఓహో, అక్కడి నుంచి వస్తుంది, అది కారణము, సోర్స్. అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సైన్స్. పైనుంచి ఆకాశంలో నుంచి వచ్చింది. ఆకాశంలోకి ఎలా వెళ్ళింది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఉంటాయి. ఈ సౌండ్ని దాని మీద మాడ్యులేట్ చేస్తారు. ఆ వేవ్స్ని ఈ రిసీవర్ తీసుకుంటుంది, వస్తుంది. కాబట్టి కారణ విచారం ఉందా లేదా చెప్పండి? కారణ విచారము గలదు. అలాగే ఈ జగత్ కారణం ఏమి? బ్రహ్మ అని పేరు పెట్టుకున్నాం. అది ఆ విధంగా దేవుడు వచ్చాడు రంగంలోకి. దేవుడు ఆ విధంగా వచ్చాడండి. అర్థమైందా మీకు పాయింట్? 2వ కృష్ణుడు నాటకం ఎప్పుడైనా చూసారా? మొదటి కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు. మొదటి కృష్ణుడు చిన్న పిల్లాడు ఉంటాడు. ఒక వసుదేవుడు, దేవకి, జైలు, కంసుడు. మొదటి కృష్ణుడు చిన్నపిల్లాడు. ఆ మొదటి కృష్ణుడు కథ అయిపోయిన వెంటనే 2వ కృష్ణుడు, అంటే అప్పటికే నందగోకులంలోకి వెళ్ళాడు కాబట్టి ఆ పశువుల్ని వాటిని పిల్లలతో ఆడుకుంటున్నాడు కనుక ఆ మొదటి కృష్ణుడు పనికిరాడు. ఇప్పుడు 2వ కృష్ణుడు అవసరం. తర్వాత గీత మహాభారత యుద్ధం దగ్గరికి వచ్చేప్పటికి 2వ కృష్ణుడు కూడా పనికిరాడు, 3వ కృష్ణుడు అవసరం పడతాడు. అప్పుడు 3వ కృష్ణుడు వస్తాడు. ఆ రకంగా ఈ జగత్తును చూస్తే మనకి దేవుడు అవసరమైనాడు. ఆ విధంగా దేవుడు వచ్చినాడు. దీన్ని కారణకార్య విచారము అని అంటారు. దీంట్లో భిన్నమైన అభిప్రాయములకు అవకాశము గలదు. థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ వేర్వేరు అభిప్రాయములను ప్రకటించినారు. కొంతమంది అన్నారు దేవుడి నుంచి వచ్చింది జగత్ అన్నారు. అంటే ఆ దేవుడు ఎలా ఉంటాడు అంటే ఒక పెద్ద ఆయన నుంచి జగత్ ఎలా వస్తుంది? మీరు వెళ్ళి ఎవరైనా 2వ తరగతి పిల్లలకి చెప్పండి పాఠం, వాళ్ళ తలకాయ ఊపుతారు. ఓ బెత్తం కూడా పట్టుకోండి, అయితే వాళ్ళు తలకాయ ఊపరు.
ఏమైనా ఉందా? బుర్ర ఉందా? లోపల ఏమైనా ఉందా? అసలు గుజ్జు ఏమైనా ఉందా? లేకపోతే మట్టి వేయగలదా? ఓ పెద్ద ఆయన నుంచి జగత్తు ఎలా వస్తుందండి? ఎవడైనా నవ్విపోతాడు. మీకు అర్థమైందా పాయింట్? పెద్ద ఆయన్ని మీరు సృష్టించండి, ఓ ఇల్లు సృష్టించండి. మీరు జగత్తు దాకా ఎందుకో మీరు ఓ ఇల్లు సృష్టించేయండి. 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అని ఒకటి ఉంది. సో ఆ రకంగా మీరు ఒక ఇల్లు సృష్టించండి, చూస్తాను నేను. ఓ 4 పక్షుల్ని సృష్టించండి, ఏదైనా ఒకటి సృష్టించి చూపించండి. పెద్ద ఆయన ఎలా జగత్తు ఎలా వస్తుందండి? మహిమలు ఏమిటండి? మహిమలే ఉండవు. కాబట్టి పెద్ద ఆయన నుంచి జగత్తు రావడం ఏమిటి? అది అర్థం లేనమాట. అలా ఉండదు. మరి పౌరాణికులు అంటే మరి అవి కథలు ఫిలాసఫర్ అండ్ థింకర్. కాబట్టి బ్రహ్మ నుండి జగత్తు వచ్చినది. ఇప్పుడు బ్రహ్మ నుండి జగత్తు వచ్చినది అంటే కుండ మట్టి నుండి వచ్చినట్ల, లేకపోతే కుండ కుమ్మరివాడి నుండి వచ్చినట్ల, లేక కుమ్మరివాడు మట్టి కలిసి రెండింటి నుంచి కలిపి కుండ వచ్చినట్ల? ఎలాగా చూసారా? మరి విచారం ఎలాగపోతుందో ఈ విధంగా విచారం ముందుకు నడుస్తుంది. మీకు అర్థమవుతుందా విచారము? ఈ విచారంలో ఈ విచారం చేస్తూ ఉంటే మీకు ఒక పొరపాటు ప్రవేశించే అవకాశము గలదు. ఒక హాని ఈ విచారం నందు గలదు. కారణకార్య విచారము కొంతవరకు ఉపయోగకరమే. జన్మాద్యస్యత ఇత్యాది సూత్రములు గలవు. వేదాంతంలో ఇటువంటి విచారం చేస్తారు. జగత్కారణం బ్రహ్మ అని చెప్తారు. ఈ విచారంలో ఉన్నటువంటి ఇబ్బంది ఒకటి కలదు. ఆ దోషము దాంట్లో ప్రవేశించే అవకాశము కలదు. ఏమిటంటే ఆ ఇబ్బంది, జగత్తు ఏ పరమాత్మ నుంచి ప్రకటమైనదో, పరమాత్మ సృష్టించాడని కదా, పరమాత్మ నుంచి ప్రకటమైనది మంచిదే, పరమాత్మ సత్యమే, ఎందుకంటే ఆయన నుంచే జగత్తు వచ్చింది కదా, ఈ జగత్తు కూడా సత్యమే అనే నిర్ణయానికి వచ్చే అవకాశము గలదు. కాబట్టి దేవుడు సత్యమే, జగత్తు కూడా సత్యమే. జగత్తు కూడా సత్యమే, దేవుడు సత్యమే అని మీరు చెప్పారనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని పల్లకీలో ఊరేగిస్తారు. అయ్యి బాబాయ్ గొప్ప విద్వాంసుడు వచ్చేసాడని పల్లకీలో ఊరేగిస్తారు. కొంతమంది అలాంటి ఊరేగింపులకు అలవాటు పడి ఉన్నారు. వాళ్ళు జగత్తు సత్యమని ప్రకటిస్తూ ఉంటారు. ఎవడైనా జగము మాయా అన్నాడు అనుకోండి, వాడిని వెటకారం కూడా చేస్తారండో. ఎందుకంటే జగత్తు సత్యము అని చెప్పి జనులంటే థింకర్స్ కాదు, ఆలోచించి వాళ్ళు కాదు, ఇంకే అలాగ ఒక ప్రవాహంలో పోతూ ఉంటారు జనులు. ఆ జనులను మెప్పించుట సరళము, తేలిగ్గా మెప్పించవచ్చు. జగత్తు సత్యము కాదు అన్నాడు అనుకోండి, జనులందరూ మీకేసి కళ్ళప్పగించి చూస్తారు. ఏమిటి రోజు వీడేదో చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, అదే సందర్భంగా ఉందా? అది జగత్తు సత్యం కాదంటాడు ఏమిటి? రాత్రి భిక్ష పెట్టడం మానేస్తే తెలుస్తుంది వీడికి జగత్తు సత్యమో కాదో అని. అలాగా కూడా మాట్లాడతారు, వెటకారం చేస్తారు. సో జగత్తు మిథ్యా, ఏనుగు మిథ్యా పలాయనం మిథ్యా అంటూ ఏదో కథ కూడా చెప్తారు. వెటకారం చేస్తారు, వెటకారం చేస్తూ కథలు చెప్తారు. కానీ ఆ సమస్య అలాగే ఉంటుంది, అది పరిష్కారం అవ్వదు. మీరు వెటకారం చేస్తే పరిష్కారం అయిపోతుందా? లేకపోతే కథ చెప్పేసి పరిహాసం చేస్తే పరిష్కారం అవుతుందా? పరిష్కారం కాదు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. It demands your attention and it demands your focus. లేకపోతే జగత్తు మిమ్మల్ని కబళించి వేస్తుంది. మీరు ఏమిటనుకుంటున్నారు? ఊరికే ఒక థియాలజీని పట్టుకుని, కొన్ని కథలు పట్టుకుని, అలాగే కొంతకాలం ఒంట్లో ఓపుకున్నప్పుడు జనాలని వెంట పెట్టుకు తిప్పుతో కొంత ప్రతిష్ట మొదలైన వాటిని సంపాదించేసి నేను ఘనుడను అని అనుకుంటే అయిపోలేదు. జగత్తు వీడి ముఖంలోకి చూస్తుంది. ఎరా నేను సత్యమని చెప్తున్నావు కదా, నేను సత్యమేనంటావా అని అడుగుతుంది. రాత్రి నిద్రపోయే ముందు అడుగుతుంది. అడిగితే వీడు సందేహంలో పడతాడు. కాబట్టి అదంత సరళమైన విషయం కాదండోయ్.
కాబట్టి కారణకార్య విచారంలో ఇటువంటి పొరపాటు ఉన్నది, ఇటువంటి హాని దాని యందు ఉన్నది. ఈ ద్వైతవాదులందరూ మీరు చూసుకోండి, వాళ్ళు కారణకార్య విచారాన్నే చేస్తారు. నేను ఈ కారణకార్య విచారము అనే టాపిక్ మీద ఒక గంట సేపు ఇంగ్లీష్లో మాట్లాడాను. అద్వైత అకాడమీ వాళ్ళు మాట్లాడమంటే ఆ లెక్చర్ అది చక్కర్లు కొడుతూ ఉంటుంది. దాన్ని ఇప్పటికీ కోట్ చేస్తూ ఉంటారు. మీ కారణకార్య విచారం మేము విన్నామండి, అది ఆలోచింపజేసి ఇట్లా ఉన్నది అంటూ ఏదో అంటూ ఉంటారు. కాబట్టి కారణకార్య విచారంలో పెద్ద హాని ఏమంటే జగత్ సత్యత్వ బుద్ధి కలుగుతుంది వీడికి. ఎందుకంటే మట్టి సత్యమే, కుమ్మరివాడు సత్యమే, కుండ సత్యమే అని నాకు బాగా గుర్తు. నేను సభలో కుండ మిథ్య అని చెప్తున్నా. వాచారమణం వికారనామధేయం మృతికేచ్చేవ సత్యం అని ఉపనిషత్తు మట్టియే సత్యము, కుండ సత్యము కాదు అని చెప్తున్నా. అంటే ఒక ఆయన అన్నాడు, ఓ కుండ పట్టుకుని మీ నెత్తి మీద కొడితే తెలుస్తుంది అన్నాడు. సత్యమో కాదో మీ నెత్తి మీద కొడితే తెలుస్తుంది అన్నాడు. అంటే నేనన్నాను, ఏమండో మీరు అద్వైత వేదాంత సభలో ఉన్నారు, అలాగ పరిహాసంగా వెటకారంగా మాట్లాడకండి దయచేసి. ఇక్కడే నల్లకుంట దగ్గరే మీరు అలా ఇది అద్వైత వేదాంత సభ, ఇది ఇక్కడ జగత్తు మిథ్యని చెప్తారు. ఇక్కడ ఘటం మిథ్యనే చెప్పడం ఇక్కడ సంప్రదాయం, ఇక్కడ పద్ధతి, అది శాస్త్రం. అది మీరు అలా వెటకారం చేయొద్దు. ఇంతకీ మీ వెటకారానికి నేను సమాధానం చెప్తాను, మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఎవడో చెప్పండి అన్నాడు. మీరు నెత్తి మీద కుండ పెట్టి కొడితే ఏమవుతుంది? గాయం తగిలి రక్తం కారుతుంది. ఆ గాయం తగిలి రక్తం కారడానికి హేతువు కుండయా మట్టియా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను కుండ తగిలి మా రక్తం కారుతుందని నేను అన్నాను. మట్టి, గట్టిగా ఉన్న మట్టి తగిలి రక్తము కారుతున్నది ఏం చెప్తా. అప్పుడు ఏం చేస్తారు మీరు? అటుల్లుడు మీ కుండ ఏమవుతుంది? అక్కడికి ఉరికే నెత్తి మీద కొట్టేస్తే కుండ సత్యమైపోదు. అర్థమైందా మీకు? కాబట్టి మృతికి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పరిహాసం చేస్తే వర్కౌట్ కాదు. ఇటువంటి హాని, జగత్ సత్యత్వ బుద్ధి అనే హాని కారణకార్య విచారమునందు గలదు. దీన్ని శంకరులు గుర్తించారు. అంచేతనే కారణకార్య విచారాన్ని అభ్యుపగమ్య చేస్తున్నాము అన్నారు. నేను ఉపనిషత్తు అలా చెప్పింది. జన్మాద్యస్యేత అని సూత్రం, బ్రహ్మసూత్రం కూడా చెప్పింది. ఆ చెప్పిన దాన్ని మనం ఏదో కొంత వ్యాఖ్యానం చేయడం ఆవశ్యకము. దాన్ని ముందుకు తీసుకుపోదాము, దాన్ని ఫినిష్ చేసి ముందుకు తీసుకెళ్దాము అని అభ్యుపగమ్య, దాన్ని అంటే తాత్కాలికముగా స్వీకరించి దాన్ని అభ్యుపగమము అంటారు. ఆ ముందుకు వెళ్ళారు తప్ప అది పరమసత్యం అనే అభిప్రాయం కాదు. పరమసత్యము మీకు కావాలంటే కారణకార్య విచారంలో దొరకదు. కారణకార్య విచారం జాగ్రత్తగా చేయకపోతే మీరు గోతులో పడతారు, వెళ్ళి ఒక రాంగ్ కంక్లూషన్లో వస్తారు. మీకు ఇంకా వివరములు కావాలంటే అద్వైత అకాడమీ కారణకార్య విచార బై స్వామి టీవీ చూసుకోండి, వెళ్ళి ఇంగ్లీష్లో ఉంటుంది, వినండి. మీకు ఒప్పుకుంటే 1-20 నిమిషాలు లెక్చరు, మీకు ఒప్పుకుంటే వినండి. కారణకార్య విచారంలో మీరు నెగ్గలేరు. మీకు జగత్తు నెత్తి మీద తాండవం చేస్తుంది, సత్యమనే భ్రమలో పడిపోతారు. అప్పుడు ఈ వెటకారం చేసేవాళ్ళు మహాపురుషుల్లా కనపడతారు మీకు. కారణకార్య విచారంలో మీరు నెగ్గలేరు. శంకర భగవత్పాదులు ఎరుగుదురు ఆ సత్యాన్ని. అంచేత ఆయన ఏమన్నారంటే, మీరు చేయాల్సింది కారణకార్య విచారం కాదు, మీరు చేయాల్సింది దృగ్దృశ్య విచారము. ఇక్కడ మీరు సత్యాన్ని చేరుకుంటారు. ఇక్కడ తెలుసుకోగలిగితే, ఇక్కడ అడుగు మీద అడుగు జాగ్రత్తగా వేయగలిగితే ఇక్కడ మీరు గోతులో పడే ఛాన్స్ లేదు. ఇది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. రెండింటి తేడా చూడండి. కారణకార్య విచారం ఎలా ప్రారంభమైనది? ఇదిగో జగత్తు, దీని కారణము అదిగో బ్రహ్మ, అలా ప్రారంభమైందిగా. అలా ప్రారంభం, ఇదిగో జగత్తు, అదిగో బ్రహ్మ, అదిగో అల్లదిగో, అలా ప్రారంభమైందిగా కారణకార్య. నేను ఆ పాట గురించి అంటలేదు, ఊరికే కారణకార్య విచారం అని చెప్తున్నా. అలా ప్రారంభమైందిగా. దృగ్దృశ్య వివేకము లేక విచారము ఇది ఎలా ప్రారంభమవుతుంది? ఇది దృశ్యము, కనబడేది. కనుట. కర్మని ప్రయోగం ఎలా ఉంటుంది? కనబడుట. బడు పడిందంటే అర్థం ఏంటి? కర్మని ప్రయోగము. తినబడుట. తినుట ఎవరు? మీరు. తినబడేది కూడా మీరేనా?
తినబడేది మీరు కాదు, తినబడేది ఏమిటి? ఆహారము. కాబట్టి కనుట, కనేవారు మీరు, చూచుట, చూడబడేది. ఇది దృశ్యం. సంస్కృతంలో ధాతువు దృశ్, తెలుగులో కూడా చూచు ధాతువు, ధాతువు చూచు. ఓకే, చూచుకి బడు పెట్టండి, చూడబడేది. చూచు నుంచే వచ్చింది. చూచువాడు, చూసారా? మూలంలో ఏముంది? చూచు ఉంది, చూచుట ఉన్నది. చూచుట ఉండబట్టి చూడబడేది వచ్చింది, చూచేవాడు వచ్చాడు. చూచేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? చూచుట నుండి వచ్చాడు. సపోజ్ చూచుట లేదు, చూచేవాడు ఉంటాడా? ఉండడు. చూచుట లేదు, చూడబడేది ఉంటుందా? ఉండదు. చూచుట గలదు అంటే చూడబడేది ఉంటుంది, చూచేవాడు ఉంటాడు. కాబట్టి చూచేవాడు, చూడబడేది చూచుట నుండి ఆవిర్భవిస్తున్నాయి. అప్పుడే విచారం ఆరంభమైనది. అబ్బో, ఈ విచారాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళగలిగితే మీరు జీవన్ముక్తులైపోతారు. హామీ, గ్యారంటీ, ఫెయిల్యూర్ అనేది లేదు. సో శ్లోకం అందాము. రూపం దృశ్యం లోచనం దృక్, అది ఒక వాక్యం, ఒక సెంటెన్స్. ఓకే, దృగ్దృశ్యం దృక్తుమానసం, అది రెండవ సెంటెన్స్. ఓకే, దృశ్యాధివృత్తయ సాక్షి దృగేవా, అది మూడో వాక్యం. నతు దృశ్యతే, అది నాలుగవ వాక్యం. 4 వాక్యాలు, చిన్న శ్లోకం. ఇప్పుడు చూడబడేది ఏమిటి? ఇప్పుడు ఈ విచారం ఎక్కడ? దేని చుట్టూ కేంద్రితమై ఉన్నది? ఇది మీ చుట్టూ కేంద్రితమై ఉన్నది. ఈ విచారణలో సెంటర్లో ఎవరున్నారు? మీరున్నారు. కారణకార్య విచారంలో మీరు ఎక్కడున్నారు? మీరు అసలు లేరుగా. మీరు కార్య జగత్తులో అంతర్ధానం అయిపోయినారు, మీరు లేరు. కారణకార్య విచారము ఎంతసేపు? అదిగో బ్రహ్మ అని అక్కడంటే అక్కడ ఏముందండి? మీకేం కనపడిందా, పెట్టిందా? కేవలము ఊహాత్మకంగా ఉంటుంది. అది కూడా సైంటిఫిక్గా నడుస్తుంది, అది కూడా బాగానే ఉంటుంది. దాన్ని పూర్తిగా డిస్మిస్ చేయటం నా అభిప్రాయం కాదు. అది మతము వంటిది కాదు, మత విశ్వాసము వంటిది కాదు. దానికి కూడా ఒక పద్ధతి కలదు. కానీ దాంట్లో హాని కలిగే ప్రమాదం ఉన్నది. దాంట్లో అత్యంత సూక్ష్మముగా దాన్ని పసిగట్టవలసిన ఆవశ్యకత గలదు. అది చాలా తరచుగా కనపడదు. అంత లోతుగా దాన్ని పసిగట్టే వాళ్ళు మీకు చాలా అరుదుగా కనపడతారు. కాబట్టి కారణకార్య విచారంలో నెగ్గడం కొంచెం కష్టం. దృగ్దృశ్య వివేకము లేక విచారములో మీరు అడుగు ముందుకు తేలికగా వేయగలుగుతారు. ఎందుకంటే ఇదంతా మీ గురించి. ఆత్మవిచారము అని నేను మనవి చేశానుగా, మీ గురించి ఉంటుంది. చూచుట అని మొదలు పెడితే విచారము, చూచుట దేఖ్నా, ఈ విచారం మొదలు పెడితే దీంట్లో అదిగో అని ఉంటుందా, లేకపోతే ఇక్కడ అని ఉంటుందా? ఇక్కడ అని ఉంటుంది. చూడబడేది ఏది అంటే మీరు భాషని సరిగ్గా ప్రయోగించాలి. అది ఫిలాసఫీ భాషలో మీరు నడిపించాలి. ఫిలాసఫీ భాషలో నడిపించాలి తప్ప మార్కెట్ భాషలో నడిపించకూడదు. ఇప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్ళి చూడబడేది ఏది? వంకాయలు. అలాగే కాదు, నాట్ లైక్ దాట్. ఇప్పుడు నేను మార్కెట్ భాష మాట్లాడాను అనుకోండి, ఎలా ఉంటుంది? చూడబడేది ఏది? ఇగో టేబులు, మైకు, ఇగో మా మిత్రుడు, ఇలా ఉంటుంది. కార్పెట్, అదే భాష, మార్కెట్ భాష కాదు ఇక్కడ. చూడబడేది ఏది? ఎప్పుడు కూడా చూడబడేది రూపము. ఫిలాసఫీ మాట్లాడుతున్నాం ఇప్పుడు. చూడబడేది ఏమిటి? రూపము. వినబడేది ఏమిటి? శబ్దము. మ్యూజిక్ అనకూడదు. అయితే బయట ఏదో పక్షులు కోతలు కూస్తున్నాయి, అది అలా అనకూడదు. అయితే అక్కడ చెంబో ఏదో కింద పడింది, శబ్దం వచ్చింది, అది వినబడింది, అలాగనకూడదు. అది మార్కెట్ భాష. మీరు ఫిలాసఫీ భాష మాట్లాడాలి. వినబడేది ఏది?
శబ్దము. మీరు దాన్ని కూడా కలుపుకోవాలి. శంకర్లు ఊరికే రూపం చెప్పారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం కనుక రూపం గురించి చెప్పారు. చూడబడేది రూపము, మిగతా 4 మీరు పెట్టుకోవాలి. వినబడేది శబ్దము, ఆస్వాదించబడేది రసము, ఆఘ్రాణించబడేది గంధము, స్పృశించబడేది స్పర్శ. స్పర్శ అంటే మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, వేడిగా ఉంది, చల్లగా ఉంది, అది స్పర్శ. కాబట్టి ప్రతి దాంట్లో ఏముంటుంది? ఒక ధాతువు ఉంటుంది. చూచుట, వినుట, ఆస్వాదించుట, ఆఘ్రాణించుట అంటే ఒక ధాతువు ఉంటుంది. ఆ ధాతువుకి బడు ప్రత్యయం చేస్తే బయట ఉంటుంది, దాన్ని కర్తృవాచ్యం చేస్తే లోపల ఉంటుంది. బయట ఉండేది లోపల ఉండేది లేకుండా బయట ఉండేది ఉండదు. చాలా తేడాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విచారం మనకి ప్రారంభమైంది. శంకర్లు ఏమంటున్నారంటే చూడబడేది అంటే దృశ్యం, చూడబడే దృశ్యం అంటే చూడబడేది రూపము, చూడబడేది రూపము. అది ఘటము కావచ్చు, పటము కావచ్చు, మైక్ కావచ్చు, మీరు కావచ్చు, మరొకటి కావచ్చు, కొండ కావచ్చు, పర్వతం కావచ్చు, లేకపోతే బ్యాక్టీరియా కావచ్చు, మైక్రోస్కోప్ కింద, టెలిస్కోప్లో గ్రహములు కావచ్చు, నక్షత్రములు కావచ్చు, ఏదైనా కావచ్చు. చూడబడేది దృశ్యము. ఇప్పుడు ఈ జగత్తు ఏమిటంటారు? దృశ్యము. దాని బతుకు బయటపడిపోయింది. జగత్తు కార్యము అంటే ఏం బయటపడింది? ఏం బయటపడలేదు. జగత్తు దృశ్యము. కాబట్టి జగమే మాయా అన్నవాడు వాడేమీ తెలివి తక్కువ వాడు కాదు. జగత్తు దృశ్యము, కనబడేది. ఏమండి మీరు అసలు ఇంత మటుకు మీరు తెలుసుకుంటే మీ వివేకము ఉద్బుద్ధమైపోతుంది. ఏమండి కనబడేది మీరు చెప్పండి, ఇది మీ తెలివితేటలు నేను చూస్తాను. మీరు వెంటనే అలాగా స్పాంటేనియస్గా మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. కనబడేది సత్యమవుతుందా, కనేవాడు సత్యమవుతుందా? దొరికిపోయింది అప్పుడే. కాబట్టి జగమే మాయా అన్నవాడు తెలివి తక్కువ వాడు కాదు. జగమే మాయా అనే రచయిత ఎవరో కనుక్కోండి. సముద్రాల రాఘవాచార్య ఏమో అనుకుంటున్నాను నేను. సముద్రాల జూనియర్ ఆయన ఎవరో, మరి సముద్రాల రాఘవాచార్య ఎవరో మహాకవి. అతడు ఆ పాట రాసినాడు. నాకు ఆ పాట పూర్తిగా గుర్తులేదు. నేను ఆ పాట పూర్తిగా జాగ్రత్తగా విన్నా, సాహిత్య దృష్టితో విన్నా. నేను పాట విన్నానంటే సాహిత్య దృష్టితో వింటా. నోట్స్ అవి నాకంత పెద్ద తెలియదు, మధురంగా ఉంటాయి. సాహిత్య దృష్టితో వింటే అది రాసింది బహుశా దాశరథి రంగాచార్య రాశారేమో. సముద్రాల మహాకవి. రాసినవాడు వాడు మహాకవి. వాడేం తక్కువవాడు కాదు. ఎందుకంటే జగత్తుకే జగము అని పేరు. జగము అది దృశ్యం. అది ఏమండి దృశ్యము ఎంతసేపు ఉంటుందండి? చూసినంతసేపు ఉంటుంది. ఎంతసేపు చూస్తారో అంతసేపే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? హుళక్కి ఉండదు. ఆ జగమే మాయా అని అన్నవాడు ఎవడన్నాడు? ఎవడైతే జీవితంలో సుఖములను దుఃఖములను అన్నిటినీ అనుభవించేసి పెద్ద నిరాశకు నిస్పృహకు బలి అయిపోయి ఇంకా జీవితము లేదు అనేటువంటి స్థితిలో వాడి జ్ఞాననేత్రము విచ్చుకుని వాడన్నాడు జగమే మాయ. పరిహాసం చేయదగునా? ఆలోచించాలి. పరిహాసం చేయడం తప్పు. జగమే మాయ అంటే భోజనం మాయ, ఈ టేబుల్ మాయ. అలాగే దాన్ని ఏమంటారంటే ట్రివియలైజ్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని అలా అల్పంగా తయారు చేసి పెట్టకూడదు. కాబట్టి జగత్తు దృశ్యము. జగత్తు ఎన్నడూ ద్రష్ట కాదు, దృశ్యమే. దృక్ అంటే చూచేవాడు, చూచేది. జగత్తు దృశ్యమే తప్ప దృక్ కాదు. మరి దృక్ ఎవరు? కన్ను, లోచనం, దృక్. ఈ తేడా చాలా ముఖ్యమైనటువంటి తేడా. దృశ్యమును సంస్కృతంలో ఇదం అంటారు. దృక్ చూచేవాడు లేక చూచేది, దాన్ని సంస్కృతంలో అహం అంటారు.
ఇదంకి అహంకి ఎంత తేడా వచ్చేసిందో చూడండి. ఇదం అంటే దృశ్య జగత్తు, అహం అంటే దృక్. మీరు చూడండి, ఇదం మారిపోతూ ఉంటుంది. ఇదం 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 మారిపోతూ ఉంటుంది. ఇదం మారినప్పుడల్లా అహం మారుతుందా? మారదు. నేను మారదు. అంటే ఏమిటనమాట? ఇదం వికారి, అహం అవికారి. ఇదం కరిగిపోతుంది, అది నశిస్తుంది, కానీ అహం నశించదు. కాదండి, పూజ చేసి మేము వైకుంఠానికి వెళ్ళాలంటే కూడా అహం నశించకూడదండి. అహమే నశించి కూర్చుంటే వైకుంఠానికి ఎవడు వెళ్తాడు? కాబట్టి వాళ్ళు కూడా చూసుకోవాలి, వైకుంఠానికి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా చూసుకోవాలి. అహం నశించకుండా ఉండాలి. మరి నీకు జగత్తే సత్యం అంటున్నావు కదా, నీకు వైకుంఠం ఎందుకు? ఇక్కడే ఉండొచ్చుగా. మళ్ళీ నేను ఈ జగత్తులోనే పుట్టాలి అని పూజ చేయాలా? వైకుంఠానికి వెళ్ళడానికి పూజ చేయాలా? చెప్పండి. జగత్తు సత్యం అనేవాడు నేను ఈ జగత్తులోనే పుట్టాలి అని పూజ చేయాలి, వైకుంఠానికి పూజ చేయకూడదు. వైకుంఠానికి పూజ ఎవడు చేయాలి? జగమే మాయా అన్నవాడు చేయాలి. ఎప్పుడు కూడా ఫిలాసఫర్స్ని, థింకర్స్ని మర్యాద ఇవ్వాల్సి ఉంటుంది. వారికి దండం పెట్టాలి తప్ప వారిని వెటకారం చేయకూడదు. మీరు చెప్తే తలకాయ ఊపి వాళ్ళు ఉన్నారు కదా అని వెటకారం చేస్తే అదేం పద్ధతి? ఇప్పుడు మీరందరూ నేను చెప్పింది వింటారు కాబట్టి నాకు తోచింది నేను చెప్పడమా? శాస్త్రమును చెప్పవద్దు. కాబట్టి ఈ రోజుకి ఇంతే పాఠం. రూపం దృశ్యం లోచనం దృక్. ఇది అప్పుడే అవ్వలేదు. దీన్ని నేను ఇంకా గంధం సాగతీసినట్టుగా అరగతీసినట్టుగా ఈ శ్లోకాన్ని మళ్ళీ వారం మనం విచారం చేద్దాం. ఈరోజు విచారం మీకు నచ్చిందా? ఓకే, మళ్ళీ కొనసాగిద్దాం. ఉపోద్ఘాతమేగా ఈరోజు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.